వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ సహాయ సహకారం లేకుండా కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి పని అడగలుగుతున్నామంటే వచ్చిన మనిషి ఎవరు, ఏ ప్రాంతం, ఏ మండలం, ఏ కార్యకర్త, నా పార్టీ కార్యకర్త అని చూడకుండా ఏం బాబు ఎదొచ్చినాం, ఏమన్నా ఎదొచ్చినాం, ఏం పని కావాలని చెప్పేసి మనందరినీ అడిగి మనం వెళ్ళినటువంటి సమయంలో చేతులు మనం నిద్ర తీసుకెళ్తే చేతులు పెన్ను ఉండాలి, లేదా అన్నది బాగా ఏమో ఫోన్ చేయాలంటే ఫోన్ ఉండే చాలు మన పని అయిపోతా ఉన్నది. ఇటువంటి నాయకులు మనం దొరకడం చాలా మనందరూ అదృష్టం అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను. అన్నగారి అడుగుజాడలో తండ్రికి తగ్గ తల్లిదండ్రులుగా వారిని జగన్ గారు కూడా ఇలా మీటింగ్లు లేరు, కానీ అన్న యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఈ రూరల్ ప్రాంతాల్లో కార్యకర్తలకు అండగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వారిని గోవర్ధన్ గారు మనందరి నాయకుడు ఇలా ఇంతకుముందు కన్న మాట్లాడుతూ చెప్పిండు. నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీని ఇలా మన మోపాల వరకు కార్గోలో కొరియర్ వస్తున్నాయంటే తన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏ రకంగా ఉన్నాయో ఇలా మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకోండి. మన మోపాల్ బస్ స్టాండ్ వరకు కార్గో బస్ వస్తుందా? మనం అందరం చూసినాం. మొన్నటికి మొన్న కొత్తగా బస్సులు తీసుకొచ్చారు. ఇలా తిరుపతికి ఆర్టీసీలో వెళ్తే అక్కడ డైరెక్ట్ టికెట్ లేకుండా కూడా ఆర్టీసీ బస్సులో 300 ఉచిత దర్శనం టికెట్ ఇస్తా ఉన్నారు. అంటే ఏనాటి సంస్కారం తీసుకొచ్చి కదా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేత మన్ననలు పొందినటువంటి నాయకుడు గోవర్ధన్ అని చెప్పేసి తెలియపరుస్తూ ఏదైతే పార్టీ గురించి సంక్షేమ పథకాల గురించి చెప్పారో వాటి దృష్టికి తీసుకొస్తా. మీ అందరికీ తెలుసు, చాలా మంది అమ్మలు అక్కలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే బతికున్నటువంటి మనిషి గురించి ఆలోచిస్తున్నటువంటి పాపన పోలే. కానీ అడుగుతా ఉంటే ఇలా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో మన గ్రామాల్లో నాన్నబడి ఉంది. మరి కళ్యాణ లక్ష్మితో ఒక పెద్ద మేనమామలుగా ఇంట్లో పెద్ద కొడుకులాగా కేసీఆర్ గారు అన్నగారు చెక్కులు పంపిణీ చేస్తూ ఉంటే మొన్నటికి మొన్న ఒక వారం రోజుల కింద కూడా మోపాల్ మండల కళ్యాణ లక్ష్మి చెక్కులని పంపిణీ చేసింది. చాలా మంది మీ అందరినీ కూడా నేను అక్కడ చూసిన. మరి కళ్యాణ లక్ష్మి నుంచి కంటి వెలుగు వరకు పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. మన పథకాలను కాపీ కొడుతూ దేశంలో చాలా రాష్ట్రాలు మొన్నటి మొన్న కర్ణాటక ఎన్నికల్లో కూడా వచ్చిన పథకాలను కాపీ కొట్టినా అమలు చేసేంత సత్తా లేక చర్యలు పడినటువంటి ప్రతిపక్షాల పుత్రులు మనం చూస్తున్నాం. మన నాయకులు వారిని గోవర్ధన్ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ప్రజల చుట్టూ ప్రదర్శన చేస్తూ ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఇలా మన దగ్గరకు వస్తా ఉంటే ఈ ప్రాంతంలో ఒక యాక్టర్, ఒక డాక్టర్ ఇద్దరు జమాయి. మరి వాళ్ళేం చేస్తున్నారు? నాకు టికెట్ కావాలా, నాకు టికెట్ కావాలని ఈ మోపాల్ మండలానికి ఏనాడన్నా ఈ గుండు ఎంపీ మన మండలానికి వచ్చిందా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మరి ఇలా డాక్టర్ అంటే మీకు తెలుసు, గతంలో అన్నగారి చేతుల్లో ఓడిపోయినటువంటి మనిషి. ఇక యాక్టర్ అంటే చేతులు దారాలు కట్టుకొని నేనే పెద్ద హిందువు అని చెప్పి కొత్తగా బయలుదేరిన ఒక ఆయన. ఈ ఇద్దరు కూడా నాకు అని చెప్తా ఉన్నారు. ఇలా ఈ మొదటి కళ్యాణ మండపం సాక్షిగా నేను చెప్తున్నా, ఈ ఇద్దరు కూడా టికెట్లు రావు. వాళ్ళు ఆల్రెడీ వెలుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళే మన మధ్యకు వచ్చి చెప్తా ఉన్నారు. నిజంగా ఇలా 60 లక్షల మంది సైనికులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ. ఇలా మనం ఇంతకు ముందు చూసుకున్నాం, బూత్ కమిటీ వేసుకున్నాం, గ్రామ కమిటీ వేసుకున్నాం, ఎస్సీ కమిటీ వేసుకున్నాం, బీసీ సెల్ వేసుకున్నాం, ఎస్టీ సెల్ వేసుకున్నాం. ఇన్ని కమిటీలు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉంటాడు. చేసినటువంటి పనులు చెప్పుకోకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేది ఒకటే, నిజాలు మాట్లాడకపోతే అబద్ధం రాజ్యమైనటువంటి. ఇవాళ ఇంతకుముందు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు 450 సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా ఇలా ఎన్ని కమిటీలు వేసుకున్న మనము నిజాలు మాట్లాడి గ్రామంగా లబ్ధిదారులకు చెప్పుకోకపోతే వాళ్ళు చెప్పే వాట్సాప్ వస్తే నిజాలు అంతా ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడదాం, మన నాయకుడు చేసిన కృషిని ప్రజల మధ్య తీసుకెళ్దాం. గ్రామాల్లో సామాన్యమైన రైతులు కాదు, వడ్లు కొనకపోతే ఎమ్మటే మాట్లాడేది. ఇలా అకాల వర్షం వస్తే
అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. ముఖ్య ఉద్దేశం